రేడియో ఉపన్యాసకుడు, పేరుగాంచిన సువార్తికుడు, అంతకు మించి వర్డ్ ఆఫ్ లైఫ్ అనే సంస్థకు డైరెక్టర్ కూడా. న్యూయార్క్లో సరస్సు తీరాన ఉన్న ఆయన పాఠశాలకు అనేక మంది వచ్చి విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆయా సమయాల్లో ఆయనకున్న గొప్ప ఆడిటోరియంలో మీటింగ్స్, యూత్ క్యాంప్స్ జరుగుతూ ఉండేవి. ఒకరోజు యూత్ క్యాంప్ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది దానిలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వారిలో ఒక వ్యక్తి అంగవైకల్యం గలవాడు. ఏంటి అంటే, ఆహారం తినేటప్పుడు అతని యొక్క దవడ నరాలు బలహీనంగా ఉండటం వలన తిన్న ఆహారంలో సగభాగం అతను కూర్చున్న టేబుల్ మీద, ఒంటి మీద పడేది. తద్వారా అందరూ భోజనం చేసేటప్పుడు అతన్ని ఓ ప్రత్యేకంగా అసహించుకుంటూ ఉండేవారు. మరి కొంతమంది అయితే అతని దగ్గర కూర్చోడానికి ఏమాత్రం ఇష్టపడేవాళ్ళు కాదు. మరి కొంతమందికి అతను చూసిన వెంటనే ఆకలి కూడా పోయేది. అందుకోసం సంస్థ వాళ్ళు కూడా అతనికి ఒక ప్రత్యేకమైన టేబుల్ వేసి అక్కడ కూర్చొని పెడుతూ ఉండేవారు. అయితే సంస్థ వ్యవస్థాపకుడు జాక్ సరిగ్గా ఆహారం వడ్డించే సమయంలో అతను ఆహారశాలకు వచ్చాడు. అందరూ కూడా చేతులెత్తి జాక్ గారు రండి, మాతో కూర్చోండి అని ఊపుతూ ఉంటే జాక్ మాత్రం సరిగ్గా నడుచుకుంటూ ఆ అంగవైకల్యం టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. కారణం, అందరూ ఒంటరి వాడిని చేసినటువంటి వ్యక్తిని ఆయన ప్రేమించాడు. ఒక మనిషే తోటి వ్యక్తి అంగవైకల్యంతో ఉంటే అతను అంతగా ప్రేమించాడే, ప్రభువైన యేసు నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నీవు ఒంటరితనంలో ఉన్నా, అంగవైకల్యంతో బాధపడుతున్నా, అది కనబడని సమస్య అయినా నిన్ను ప్రేమించి సంతోషగానాలతో ఉన్న వారి కంటే కూడా దుఃఖం, కన్నీళ్లు, శ్రమల వ్యక్తిని ప్రేమించి ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన. అందుకే యేసుక్రీస్తుని పాపుల స్నేహితుడు అని పిలిచారు. ఆ స్నేహితుడే నిన్ను స్నేహించాడు. ఒంటరితనంలో ధైర్యంగా ఉండు, నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడి. ఆమేన్.